वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक। जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक। Morning sir, today we welcome you for your retirement function. Please come and join in function. Thank you sir. ఇప్పుడు అందరూ దగ్గరండి వచ్చి ముందు బ్యాక్ 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 మధ్యలో move. సార్ ఈనాటి కార్యక్రమానికి పెళ్లి కొడుకు మా అన్నగారు మన సంస్కృతి మాస్టారు సతీ సమేతంగా వేది మీద రావాల్సిందిగా వాళ్ళని కుటుంబ సభ్యుల బంధువర్గ సమేతంగా రావాల్సిందిగా మన పాఠశాల ఉపాధ్యాయ సంపన్నాన్ని రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. పార్టీ అవుతాం. तस्मै श्री गुरवे नमः। वंदे मातरम वंदे मातरम सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वंदे जोष्णा पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी मातरं वन्दे मातरम्।
తర్వాత చెప్పనా ఆయన మాటే ఆ పుస్తకమాడు కృష్ణుడు చమత్కారం అంతా మానకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వారి సతీమణి గారికి నా యొక్క నమస్కారాలు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి వారి బంధు మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే మన ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఈ ఉన్నటువంటి విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. మరి ఈరోజు మరి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా రిటైర్మెంట్ అనేటువంటిది సహజం. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా రిటైర్మెంట్ డే అనేటువంటిది ఉంటుంది. మరి ఈరోజు మన కృష్ణకుమార్ మాస్టర్ తాలూకా రిటైర్మెంట్ డే జరుపుకుంటున్నాం. ఆయన సర్వీస్ సుమారు 33 ఏళ్ళు 34 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన నేను ఒకేసారి అపాయింట్మెంట్ అయ్యాము 92లోని. ఆయన సంస్కృత్, నేను హిందీ అపాయింట్ అవ్వడం జరిగింది. తర్వాత ప్రమోషన్ కూడా ఇద్దరు కూడా ఒకేసారి వచ్చింది. ఆయనకి సంస్కృత్ అసిస్టెంట్గా, నాకు హిందీ అసిస్టెంట్గా వచ్చింది. అలాగే ఇద్దరు కూడా హెచ్ఎం కూడా ఒకేసారి ప్రమోషన్ వచ్చింది. ఆయనకు కూడా మన జలమూరు వేయటం జరిగింది ఆయనకి హెచ్ఎంగా. నాకు ఇక్కడ నరసన్నపేట నేను కోరుకోవడం జరిగింది. మరి ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడం, మరి ఆయన మరలా వెనక్కి సంస్కృత్ ఉపాధ్యాయులుగా రావటం జరిగింది. మరి ఆయన చాలా మేధావి, చాలా తెలివైన వాడు అనమాట. అన్ని విషయాలు కూడా చాలా బాగా తెలుసు. టైం టు టైం ప్రతిదీ కూడా నాకు ఇక్కడ ఆయన ప్రతిదీ గుర్తు చేసేవారు. ప్రతిదీ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. సరదాగా చక్కగా ఆయన గడిపేవారు. ఆయన ఎప్పుడు కూడా ఏ రోజు ఆయన టెన్షన్ పడడం అనేటువంటి నేను చూడలేదు. ఎందుకంటే చాలా ధైర్యం. ఎంత ధైర్యం అంటే ఆ కొండ వస్తే నా మీద పడినేయండి కానీ నేను భయపడిన అనేటువంటి ధైర్యం ఆయనకి ఎప్పుడు కూడా ఆయనకి ఉంది. మరి ఆయన మరి ఉపాధ్యాయుడిగా కూడా చాలా విలువైనటువంటి సబ్జెక్ట్ అది సంస్కృతం అనేటువంటిది. ఎందుకంటే మరి అన్ని భాషలకి జనని సంస్కృతం అన్నమాట. ఆ సంస్కృతం అనేటువంటిది సంస్కృతంలో మన పురాణాలు, అలాగే మన తాలూకా ఇతిహాసాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ పవిత్రమైనటువంటి గ్రంథమైనటువంటి ఆది పురాణమైనటువంటి రామాయణం, ఆది మహాకావ్యం, అలాగే మహాభారతం, అలాగే మనకి భగవద్గీత, ఇవన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయన్నమాట. మరి అటువంటి గొప్ప సబ్జెక్టు ఆయన బోధించారు. బోధించి పిల్లలకన్నమాట అందరినీ కూడా సంస్కృతంలోని మంచి విద్యావంతులుగా చేయడం జరిగింది. ఆయన 10వ తరగతి విద్యార్థులకు అన్నమాట ఆయన సంస్కృతి చెప్పేవారు. 10వ తరగతి విద్యార్థులుకి చెప్పి ఆయన అందరినీ పాస్ చేయించేవాడు. ఈ విధంగా ఆయన తాలూకా సేవలు చాలా విలువైనవి. మరి మిగతా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, తమ తాలూకా ఆలోచనలు కూడా తెలియజేస్తారని, అభిప్రాయాలు తెలియజేస్తారని మన సాయి శ్రీనివాస్ మాస్టర్. మీ సహా ఉపాధ్యాయులు చాలా కొన్నేళ్ళు పనిచేశారు. మీరు సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ కృష్ణకుమార్ గారు వాళ్ళ సతీమణికి, తదుపరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమాన్ పైడి వెంకట్రావు గారికి, అలాగే తదుపరి మరి ఈ పాఠశాల సిబ్బందికి అందరికీ, అలాగనే మరి కృష్ణకుమార్ తరపున వచ్చినటువంటి బంధువర్గానికి, అలాగే పిల్లలకు కూడా మీ అందరికీ నా శుభ ఆశీస్సులు తెలియజేస్తూ, మరి వారికి నేను చెప్పడం అంటూ ఏముండదు కానీ మరి ఆయనకి ఇష్టమైనటువంటి ఒక నేడు కార్యక్రమం ఎలాగుందంటే, మరి మొట్టమొదట శ్రీమద్ భాగవతాన్ని వ్యాసమహర్షి రాసినప్పటికీ పోతన్న గారు తెలుగులో రాశారు. అది ఎలాగ రాశారంటే, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతమ్మతలతో సహా ప్రత్యక్షమై
వారికి ఆ భాగవతాన్ని తెలుగులో రాయమని చెప్పారు. అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు సీతమ్మ తల్లి శ్రీరామచంద్ర ప్రత్యక్షమయ్యాడు. పోతన్న గారి తాలూకా వారి తాలూకా రూపలావణ లక్షణాలని వివరించారు. అవి ఎలాగంటే ఆలోచనలు: మెరుగు చెంగటలు మేఘంబు కైవడి నువ్విద చెంగటలు నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోరునే ముఖమున చిరునవ్వు మొలుచువాడు వలియత తమాల వసుమతి జమభంగి పలువిల్లు మోపున పరుగువాడు నీలనకాగ్ర సన్నిహిత బనును భంగి ఘన కిరీటము తల కలుగువాడు వెడది యురమువాడు విపులభద్ర రాజు ముఖ్యుడొక్కడు నా కన్ను గవక ఎదుట కానబడయే. ఆ సీతమ్మ తల్లితో శ్రీరామచంద్ర తల్లి లక్షణాలు పోతన్న విధంగా వర్ణించాడు. ఎలాగంటే ఇప్పుడే మన ప్రధాన ఉపాధ్యాయులు వారు చెప్పారనమాట. వారు ఎప్పుడు నిరంతరం కూడా ఇప్పుడు పదవి విరమణ చేసినా రాజులాగే ఉంటారు ఆయన. కాబట్టి ఎప్పుడు ఆయన అటువంటి రూపలాభ లక్షణాలతోని సాయి శ్రీనివాస్ గారికి అలాగే మరి సభా ప్రాంగణంలో ఉన్న అందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ప్రోగ్రామ్ అనేది ఆ సమక్షం, ఆ ప్రోగ్రామ్ ఫంక్షన్ ఎవరి సమక్షంలో జరిగింది, ఎంత గౌరవంగా జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు లైఫ్ లాంగ్ ఇది ఒక తీపి గుర్తుగా వారికి ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా మా స్టాఫ్ అందరూ, మా హెచ్ఎం గారి యొక్క ఆధ్వర్యంలో మా స్టాఫ్ అందరం కూడా, మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసిన కార్యక్రమాన్ని ఆయన జీవితంలో గుర్తుంచుకునేలాగా మేము అందరం చేస్తున్నాం సార్. కాబట్టి ఆ పదవి విరమణ సత్కారాన్ని వారికి పాఠశాల తరపున, మా సిబ్బంది తరపున, ఉపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున నిర్వహించమని మన గౌరవ హెచ్ఎం గారికి సుందర సుమఫల వల్లి పల్లవ సముల్లసిత తరు శాఖాయుత ధరాధరా కలిత వసుంధర వలైకంబై పై శుభ్రతకు పచ్చదనం సౌందర్యానికి పట్టుకొమ్మయై గోస్తని శారద నదీ తరంగిణి జలధారలతో సస్యశ్యామలమై తూర్పు సింధువుతో దేశ విదేశాలకు వర్తక వాణిజ్య కేంద్ర బిందువై రత్న గర్భయై మత్స్యకారులకు పావన రహీతర గోత్రాల ప్రసిద్ధ మండపాక వంశమందు పుణ్య దంపతులైనటువంటి కామేశ్వరమ్మ గోపాలరావు భాద్రపద కృష్ణ పాడ్యమి రోజు జన్మించిన శ్రీ వెంకట ఆంజనేయ గౌరీశ్వర దుర్గా కృష్ణ కుమార పదవీ విరమణ పర్వదినాన అందుకోండి మా మందార మకరంద మాధుర్య బిందు సుధారస స్యందన సుందరమగు ఆంధ్ర భాషాక్షర అభినందన చందన వందన సుగంధ సుమమాలిక మాన్యమహ వదనం మీకు వరం మీ స్వరం గంభీరం మీ పలుకు చమత్కారం మనిషి సింగారం మనసు బంగారం మీ తెలివి అపారం మీ శృతి అమోఘం మీ ధైర్యం ఆత్మస్థైర్యం పట్టుదల మనోనిబ్బరం అగణిత పారావారం అనితర సాధ్యం గుణములో మృదు స్వభావి నిత్య సంతోషి మహామనీషి అందరి శ్రేయోభిలాషి విజ్ఞాన పిపాసి సహచరులకు మార్గదర్శి ఆలోచనల్లో దీర్ఘదర్శి వినయశీలి
నొప్పెంపని తానవ్వని లౌక్యశీలి. స్వభావంలో సౌమ్యులు, హితులు, సన్నిహితులు, సుపరిచితులు, వివాదరహితులు, ఆత్మీయులు, ఆదర్శప్రాయులు. విద్యలో సాహిత్య విద్యా ప్రవీణులు, అమరాంధ్ర శబ్దకోశ పాఠకులు, వృత్తిలో సంస్కృత పండితులు, మాజీ ప్రధానోపాధ్యాయులు, గొప్ప వక్త, సమయపాలనా దీక్షితులు, క్రమశిక్షణ దక్షులు, ప్రవృత్తిలో ఆంధ్ర భాషాభిమానులు, బహుభాషా జ్ఞానులు, మాతృభాషా ప్రేమికులు, వైదిక మతావలంబికులు, సంగీత సాహిత్య సినీ ప్రియులు. ఆహార్యంలో ఆధునికత్వం, వాచకంలో సంప్రదాయతత్వం, అభినయంలో సహజత్వం, భాషపైన అధికారత్వం, బోధనపై ముమత్వం, మాటలో మంజులత్వం, సహచరులతో మిత్రత్వం, సంభాషణ చతురత్వం. త్వం జీవ శరదశతం, త్వం జీవ శరదశతం. మధుర వచస్వి, అన్నదమ్ములతోనూ ఆటపాటలతోడి బాల్య జీవితం హాయిగా గడిపి ప్రాథమిక విద్యను 1 నుండి 5వ తరగతి వరకు చోడవరంలోని బజారి వీధి ఎంపీఎస్లోను, ఉన్నత విద్యను 6 నుండి 10వ తరగతి వరకు సింహాచల దేవస్థాన సంస్కృతోన్నత పాఠశాలలో సంస్కృత గురువులు శ్రీ మండలీక లక్ష్మీ నరసింహారావు గారి వద్ద చక్కగా విద్యను అభ్యసించారు. 1978 నుంచి 1983 వరకు విజయనగరం ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాలలో సంస్కృత అధ్యాపకులు శ్రీ బుద్ధరాజు రామరాజు గారి సన్నిధిలో సూర్యరావురాజు, త్రినాథరావు సాంగత్యంలో 5 సంవత్సరాల కళాశాల విద్యను పూర్తి చేసి సాహిత్య విద్యా ప్రవీణులైనారు. 1983 నుండి 1984 వరకు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నందు ఉపాధ్యాయ విద్యలో శిక్షాశాస్త్రి శిక్షణ పూర్తి చేశారు. 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించే POL అంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1999 నుంచి 2001 వరకు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రైవేటు విద్యలో MA సంస్కృతం PG డిగ్రీ విద్యను పూర్తి చేసి విద్వాంసులయ్యారు. కీర్తిశేషులు దూసి కామేశ్వరమ్మ గారు టీచర్, జగన్నాథరావు గారు MPDO, వారి కుమార్తెయగు 7/2019 వరకు స్కూల్ అసిస్టెంట్ సంస్కృతోపాధ్యాయులుగా సేవ చేసి అటుపైన పదోన్నతితో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా తేదీ 7/7/2019 నుండి 29/11/2019 వరకు జలుమూరు ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రగతికై పాటుపడి అనారోగ్య కారణాల వల్ల తదనంతరం తేదీ 30/11/2019 నుండి స్కూల్ అసిస్టెంట్ సంస్కృతోపాధ్యాయునిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలే దేవాలయంగా, బోధనా వృత్తే పరమ దైవంగా, విద్యార్థుల ప్రగతే ప్రథమ ధ్యేయంగా అవిరల కృషి చేసి విశేష సేవలందించి నేడు అనగా తేదీ 31/7/2025 విశ్వావసునామ సంవత్సర శ్రావణ శుద్ధ సప్తమి రోజు పదవీ విరమణ చేయుచున్న మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ భావి జీవితం సుఖ సంతోషాలతో శతాధిక వత్సరాలు సమర్పిస్తున్న పంచపద్మాంజలి. మండపాకకులాన పండిత పుత్రుడై, మండపాకకులాన పండిత పుత్రుడై ప్రభవించే సంస్కృత పండితుండో, కమల నయనమైన కామేశ్వరమ్మకు గోపాలురకు కల్గే గుణమతీశ, కృష్ణ కుమారుడై కృపను పొంది మిగుల తల్లిదండ్రుల సేవ తడయకితను, సీతమ్మ తోడుగా చిరకాలమిద్దరు పుణ్యశీలురుగై పొడమినందు, సీతమ్మ తోడుగా చిరకాలమిద్దరు పుణ్యశీలురుగై పొడమినందు, నేత్రయుగ్మములై ధన్యపుత్రులైన సత్య సాకేతు సూర్య సాత్వికులుగా భాగ్యనగరాన భేషైన బాధ్యతలతో సాఫ్ట్వేరు కొలువులను సలుపుకొనిరి. మన ప్రీతి సంస్కృతమున ఖ్యాతి తెలుగు భాషయనంగ తేటగీతి, నుడికాల నాకపై మడికట్టుకొనియుండు పొడుపు ఇడుపులందు పొసగు మెండు,
ఒక మంచి మాటకే ఒడలెల్లను పొంగి దరిజేరి పులకించు తన్మయుండు. విషయమేదైనను వేదికేదైనను భాషించు అవిరామ వాసవాలు. సకల భాషలకు జనని సంస్కృతంబు, సకల భాషలకు జనని సంస్కృతంబు. నిఖిల దేవ భాషాబోధ నిపుణుడైన బహుళ భాషలెరుగు మహామహుని తోడ దివ్యమై వెల్గ శిష్యుల భవ్య భవిత, దివ్యమై వెల్గ శిష్యుల భవ్య భవిత. అట్లాంటి సంస్కృత భాషా బోధకులైనటువంటి శ్రీ గీర్వాణ వాణి చరణ కరసేవకులు కృష్ణకుమార్ గారికి పదవీ విరమణ సమయాన మయా సమర్పిత సుమాల శ్రీరామచంద్ర చరణములు ఆరాధన చేయ మనల కావగజూచున్ రారమ్మని రయమున తారాడక తరలివచ్చు తథ్యము నిజమే. రామచంద్ర శరణాలు ఎవరైతే సేవిస్తారో వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఇస్తాడనేసి ఒక ప్రతీతి, నమ్మకం. అట్లాంటి రాముని ప్రార్థన చేస్తూ వారి గురించి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర కదా శ్రీ విష్ణు రుద్ర బ్రహ్మాదుల రూపంబు గురువులే, శ్రీ విష్ణు రుద్ర బ్రహ్మాదుల రూపంబు గురువులే, త్రయతత్వసారంబు మయము జగతి. ఈ జగత్తంతా గురుస్వరూపమే. కృష్ణుడు జగద్గురువు కాబట్టి తర్వాత శంకరాచార్యులు వారు ఇలా జగద్గురువులుగా వర్తించి మనకి గురువు యొక్క పదానికి బరువును తెచ్చారు. శ్రీ విష్ణు రుద్ర బ్రహ్మాదుల రూపం గురువులే, త్రయతత్వసారం పుమయము జగతి. గురుదేవ చరణాలు కూర్మి కొల్వంగగా, గురుదేవ చరణాలు కూర్మి కొల్వంగగా, కఠిన హృదయమైన కరిగిపోవు. ఎవరైతే గురువుని బాగా సేవిస్తారో వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది, పండితులు అవుతారు. విద్వత్ ప్రకాశాలు విశ్వంబు ప్రసరించు, దీది జ్ఞానంబు దిక్కులము, శ్రీతత్వమిరిగించు శివతత్వమును పెంచు, సంసార భారంపు సారమునుచు. సంసార భారం కూడా తగ్గుతుంది. అంటే గురుదేవుని ఈ శరణాలుగా కురిసినట్లయితే సంసారం అనేది భారంగా అయినా సరే ఆ భారం తగ్గడానికి అవకాశం ఉంది. తెలివి కలిగి జనులు దేహాభిమానంబు, తెలివి కలిగితే జనులు దేహాభిమానంబు మానుచు జగతి గమనము చేయు. తెలివి గల వాళ్ళంతా కూడా గురుసేవ శరణాలు పొంది నడుచుకోవాలయ్యా. విద్య ఒకటే కాదు విశ్వంబు నేలంగా. విద్య ఒక్కటే విశ్వాన్ని వెలుగుతుంది అనుకోకండి. విద్య ఒకటే కాదు విశ్వం పౌరులుగా తీర్చిదిద్ది వారి జీవన గమ్య నిర్దేశక మార్గదర్శకులైనటువంటి ఘన చైత్ర కలిగిన మీ సేవలకు మా చిన్ని అక్షర మాలికను మీ కంఠాభరణం కావాలని ఆశిస్తూ శివరమిత్రుడు జై శ్రీరామ్. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా.
నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా, నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. పనిచేశారు. ఆయన మాకు నిజంగా మిత్రుడు, బంధువు కూడా. ఏంటంటే చోడవరంలో పుట్టినట్టుగా రాశారు, కానీ ఆయన చోడవరంలో పుడితే పుట్టచ్చు, కానీ ఆయన వాళ్ళ స్వగ్రామం ఇక్కడ వంశధార నదీ తీరంలో వీరనారాయణపురం అని ఉంది, నివగాం అవుతారా, అది వారి స్వస్థలం. ఈయన సంస్కృత పండితులయ్యారు, పిల్లలు కూడా విద్యావంతులయ్యారు. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు, ఆయన పుత్రులు చంద్రశేఖర శాస్త్రి గారు ఒకసారి సభలో ఉంటే ఎవరో చమత్కరించారట. తండ్రి కొడుకులు ఇద్దరు పండిత పుత్రులే అన్నారట. అంటే ఈ చమత్కారం కొంతమందికి తెలుస్తుంది. పండిత పుత్ర సొంత అని ఒక నానుడింది. అంటే పండిత పుత్రులు సొంటలు అవుతారు, ఎందుకంటే వాళ్ళకి వృత్తి యందు నిబద్ధతతో ఉండి పిల్లల మీద జాగ్రత్తగా తీసుకోరు, పిల్లల్ని దిద్దరు అనేటువంటి ఒక అపప్రథ లోకంలో. ఆయన ఏం చెప్పారంటే నిజమేనాయనా ఉండాలి. ఎంతోమంది ప్రవచనకర్తలు చెప్తున్నారు పిల్లలకి పేర్లు పెట్టారు అని అంటే నామసార్థక్యం ఉండాలి. ఇష్టదైవమో కులదైవమో ఎవరో పేర్లు పెడుతూ ఉండాలి. పెద్దల పేర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న అతనికి పెద్ద పేరు పెట్టారు. పెద్ద పేరు పొందాలి నా కొడుకుని పెద్ద పేరు పెట్టారు. అలాగే దాన్ని సార్థకం చేసుకొని ఆయన పెద్ద పేరు సంపాదించారు జిల్లాలో. విఏజిడికేకే విస్తృత నామము పెద్ద పేరు నిడివి పితరులెప్పుడు సార్థకము గదాని సాధించినావయ మండపాక వంశమణి విభూష. వంశోద్ధారక స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరమున విశాఖపట్నం జిల్లా చోడవరంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులు సంస్కృత ఆంధ్ర పండితులు గోపాలరావు కామేశ్వరమ్మల తృతీయ గర్భ సూక్తి ముక్తాఫలముగా జన్మించి చోడవరంలో ప్రాథమిక విద్యను, సింహాచల సంస్కృత పాఠశాలలో మాధ్యమిక విద్యను, విజయనగర సంస్కృత కళాశాలలో విద్యా ప్రవీణ స్నాతక విద్యను, తిరుపతిలో సంస్కృత బోధన శిక్షణా శాస్త్ర శిక్షా విద్యను, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్య ఎంఏ సంస్కృతం, ఇవి కాక అదనముగా బీఈడి అర్హతను కూడా సాధించిన మీ అకుంఠిత సేముషీ కృషి అనితర సాధ్యము విద్వజ్జనైక వేద్యము. సంస్కృతోపాధ్యాయ శిఖామణి 1992లో ద్వితీయ శ్రేణి సంస్కృత ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితమును కళింగపట్నం జూనియర్ కళాశాల అనుబంధ పాఠశాలలో ప్రారంభించి ప్రథమ శ్రేణి సంస్కృత ఉపాధ్యాయులుగా పదోన్నతిని పొంది నరసన్నపేట జూనియర్ కళాశాలలోను, ప్రభుత్వోన్నత పాఠశాల రాజంలోను, జలుమూరులోను సంస్కృత ఆంధ్ర బోధనా సేవలను అందించడమే కాక ప్రధానోపాధ్యాయునిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. మరలా సంస్కృత నరసన్నపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో సంస్కృత సహోపాధ్యాయులుగా చేరి నేటి వరకు పనిచేస్తూ 33 సంవత్సరములు 33
విశిష్ట సేవలను వృత్తి నిబద్ధత నైపుణ్యములతో అందించిన మీ విశేష పరిశ్రమ ప్రశంసాపాత్రము, భావితరములకు అనుసరణ సూత్రము. సఫలీకృత గృహస్థ జీవన పండిత దూషి వంశ సంజాతకు సీతామహాలక్ష్మి అర్థాంగిగా. అయ్యా దూషి వారు కూడా మా పండితులండి. దూషి రామ్మూర్తి గారు బాల వ్యాకరణానికి సమగ్ర వ్యాఖ్య రాశారండి. అలాంటి దూషి వంశంలో పుట్టారు ఆవిడ. దూషి వంశ సంజాతకు సీతామహాలక్ష్మి అర్థాంగిగా గృహస్థ జీవనమును ఆస్వాదించిన మీరు మీ ధర్మపత్ని కూడా స్నాతకోత్తర విద్యావతిగాను, ఆవిడ కూడా ఎంఏ ఎంఫిల్ చేశారు. పుత్రరత్నములకు సాకేత సాత్వికులు సాంకేతిక విద్యావంతులుగా ఉన్నతోద్యోగులుగా తీర్చిదిద్దేగాక సాంకేతిక విద్యావంతురాలకు రామశ్వేతను సృషారత్నముగా, సృష అంటే కోడలండి, సృషారత్నముగా సంపాదించుకున్న మీ గార్హ్యస్థ జీవితము ఆనంద సందోహ బంధురము ప్రశాంత సుందరము. సుహృద్భావ పోషణ మీరు పనిచేసిన అన్ని చోట్ల అందరు సహచరులకు తలలోని నాలుకలై అంతేవాసులకు విజ్ఞాన మూలికలై సహృదాంబుజ ప్రభా పాలికలై సహృదాం అరమరికలు లేని కూరిమితో విధి నిర్వహణలో అంతులేని ఓరిమితో అధికార వర్గమునకు చేరిమితో ఉద్యోగించిన మీ నైపుణ్యము అనన్య సామాన్యము, అఖిల జన సమ్మాన్యము. ప్రశాంత విశ్రాంత జీవన భాస్కరుణ కష్టమయమను భ్రాంతి వోలే వద్ద వృత్తికి విశ్రాంతి ఉత్త భ్రాంతి. ఉపాధ్యాయుడికి రిటైర్మెంట్ లేదండి, సూర్యుడికి రిటైర్మెంట్ లేదండి. సూర్యుడు అస్తమించాడు అనుకుంటాం కానీ అది మన భ్రాంతి. ఇక్కడ పూర్వార్ధగోళంలో అస్తమిస్తే ఉత్తరార్ధగోళంలో ఉదయిస్తాడు, పశ్చిమార్ధగోళంలో ఉదయిస్తాడు. అలాగా సూర్యుడు లాంటి వాడే ఉపాధ్యాయుడు ఎప్పుడైనా. ధరణియను బడి నిత్య విద్యార్థి నరుడు ధ్వాంత విచిత్తి నిత్యబోధకుడు గురుడు. గురువు ఎప్పుడు విద్యాబోధన చేస్తూనే ఉండాలి, విద్యార్థి ఎప్పుడూ నేర్చుతూనే ఉండాలి. అది కావున నిరంతర దేవభాష సేవాభావనతో సామాజిక ఉజ్జీవనతో మీ విశ్రాంత జీవితము ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో గడపాలని ఆకాంక్షిస్తూ అనుకూలమైన సతితో అనుగున్ బిడ్డలను శోషల అనుగమనముతో వాళ్ళు మిమ్మల్ని అనుసరించి తిరగాలి. మనుమలు ముని మనుమలతో మనుమయ్యా 100 ఏండ్లు మహిళో కృష్ణ. ఇట్లు భవ శ్రేయోభిలాషులు సహచర బృందం. కుమారులందరికీ కూడా పదవీ విరమణ దినోత్సవ సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పదవీ విరమణ ఆల్రెడీ నేను కూడా పదవీ విరమణ చేశాను ఒక 3 నెలల క్రితం, నేను మార్చిలో. సో పదవీ విరమణ తర్వాత ఎంత ఫ్రీగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది అనేది ఆల్రెడీ నేను అనుభవిస్తున్నాను. కాబట్టి తర్వాత కూడా వారు అదే బాటలో పయనిస్తారని. అయితే ఒకటి, వృత్తి విద్యలో ఉన్నంత వరకు కూడా మా విద్యా కమిటీ చైర్మన్ శ్రీ వెలమల కామేష్ గారికి స్వాగతం. హార్టీ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి స్వీయ అనుభూతి అనేది మిగతా ఏ ఉద్యోగాల్లో కూడా ఉండదు. వాళ్ళు ఉద్యోగం చేసేంత వరకు గౌరవించబడతారు. కానీ ఉద్యోగానంతరము కూడా చిరస్థాయిగా పిల్లల యొక్క అనేక మంది విద్యార్థుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించినటువంటి కృష్ణకుమార్ గారు ఈరోజు పదవి విరమణ చేస్తుండడం నిజంగా ఇంకా కొంతకాలం ఉన్న చేయగలరేమో, కానీ ఒక రకమైనటువంటి చక్కని సంతృప్తితో వారు ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. చేసినప్పటికీ కూడా ఇందాక మన పూర్వం ముందుగా మాట్లాడే కొంతమంది వక్తలు చెప్పారు, ఆయన ప్రథమ భాషకి ఉపాధ్యాయులు, మిగిలిన భాషలన్నీ కూడా సంస్కృతం నుంచి ఉద్భవించాయనేటటువంటి ఉవాచ. అటువంటి మూల భాష అయినటువంటి సంస్కృతానికి ఆయన గురువుగా ఉండడము, అనేక మంది విద్యార్థుల్లో సంస్కృతం పట్ల ఆసక్తిని రేపించడము, ఇవన్నీ కూడా ఆయనకి చిరకాలము కూడా గుర్తుండిపోయేటువంటి అంశాలు. ఆయన యొక్క జీవితంలో అనేకమైనటువంటి విభాగాల్లో పనిచేసి ఇందాక ఎవరో గుర్తు చేశారు, ఆయన జలబూరు హెడ్ మాస్టర్గా కూడా ప్రమోషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి
తనకి ఈ స్థాయిలో బాగుందనే ఆలోచనతోనే ఇదే క్రమంలో తన యొక్క ఉద్యోగ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించి ఇవాళ నుంచి విశ్రాంత ఉద్యోగిగా అవసరమైన వాళ్ళకి సేవలు అందిస్తూ తన కుటుంబానికి తనకు కూడా చక్కని సహకారం అందిస్తూ విశ్రాంత జీవితం గడపడానికి ఈ రోజు నుంచి ఆయన ప్రారంభిస్తారు. అయితే ఉద్యోగంలో ఉన్నంతకాలము కూడా కొన్ని కన్స్ట్రైన్స్ ఉంటాయి. ఖచ్చితంగా టైంకి వెళ్ళాలి, టైం రావాలి, కొన్ని పనులు చేయాలి. ఇవన్నీ ఏ ఉద్యోగమైనా కామనే. కాకపోతే అవన్నీ కూడా బాధ్యత అనుకోకుండా ఒక సంతృప్తితో చేయగలిగిన నాడు మన ఉద్యోగానికి మనం చక్కని న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతాము. ఆ బాధ్యతని కృష్ణకుమార్ గారు చాలా చక్కగా నిర్వర్తించారు. ఒక రకంగా ఆయనకి నేను కూడా స్టూడెంట్ని. ఎలాగా అంటే ఆయన దగ్గర సంస్కృతం బుక్స్ తీసుకొని కరోనా టైంలో నేను ఆన్లైన్ సంస్కృతం ప్రాక్టీస్ చేశాను, ఆన్లైన్ క్లాసులు. ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి 6th, 7th, 8th టెక్స్ట్ బుక్స్ తీసుకొని కొన్ని డౌట్లు అడిగి ఆయన ద్వారా సంస్కృతంలో ఉండే కొన్ని ప్రాథమిక అంశాలు కొన్ని నేర్చుకున్నారు. సంస్కృతంలో నాకు కూడా, ఎందుకంటే మా వంశము, మా ఫాదర్స్ అందరూ కూడా తెలుగు వాళ్ళు, తెలుగు సంస్కృతం వాళ్ళు. సో నాకు చిన్న సంస్కృతం తెలుగు అన్న కాస్త అభిమానం ఉండేది. ఆ అభిమానం మేరకు ఆయనతో ఎప్పుడప్పుడు కలిసి కొద్దిగా ఈ పాణిని సూత్రాలు కానివ్వండి, చిన్న చక్కని శ్లోకాలు కానివ్వండి, కొద్దిగా వాటిని డిస్కస్ చేయడం జరుగుతుండేది. మోరోవర్ ఏంటంటే ఆయన సతీమణి గారు, పిల్లలిద్దరూ కూడా మా ఫ్యామిలీకి చాలా దగ్గరి ఆప్తులు. మా మిస్సెస్, ఆ మేడం గారు చక్కని పరిచయస్తులు. వాళ్ళ పిల్లలిద్దరూ కూడా మా పిల్లలిద్దరికి కూడా బాగా పరిచయస్తులు. సో ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండడం వల్ల కూడా కేవలం ఒక ఉద్యోగి కాకుండా మంచి స్నేహితుడిగా కూడా ఆయన చిన్నప్పటి నుంచి చాలా మంది నుంచి నాకు బాగా తెలుసు. సో ఎనీహౌ ఈ రోజు నుంచి ఆయన మిగిలిన విషయాల్లో చక్కగా ఆసక్తి కనబరుస్తూ తన యొక్క విశ్రాంతి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకొని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కని ఆరోగ్యాన్ని కలిగి జీవితాంతము కూడా చక్కగా ఉండాలని, మీ అందరి ప్రేమాభిమానాలు ఆయనకు ప్రతిఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విరమణ సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఉపాధ్యాయులకు, వారి బంధుమిత్రులకు అందరికీ నమస్కారములు, పిల్లలకు ఆశీస్సులు. మరి మన సంస్కృతం మేషారు నేను 2005 నుండి 2010 వరకు ఇదే పాఠశాలలో కలిసి పనిచేసాము సహోపాధ్యాయులుగా. మరి వాళ్ళ సతీమణి గారు సీతాలక్ష్మి గారు, మేము క్లాస్మేట్స్ డిగ్రీ. మరి కృష్ణకుమార్ గారు ఇప్పుడు ఇలాగ అయిపోయారు, కానీ మరి ఆయన మా ట్యాన్ శర్మ కాలంలో మొత్తం స్కూల్ అంతా ఆయనే లీడ్ చేసేవాళ్ళు. అంటే టైగర్ అని పేరు పెట్టాము ఆయనకు ఆ రోజు. మా ట్యాన్ శర్మ గారి టైంలో అతిరథ మహారథులందరూ ఇక్కడ పనిచేశారు. చాలామంది, ఒక 10 మంది ఒకేసారి ప్రధానోపాధ్యాయులుగా వెళ్ళారు. అయినప్పటికీ ఈయనే ఈ పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలు, పుస్తకాలు కానివ్వండి, లేకపోతే ఎంఈఓ ఆఫీసు కానివ్వండి, ఇక్కడ శాలరీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆయనే చూసేవాడు. మరి ఆ రకంగా పాఠశాలలో ఆనాడు ట్యాన్ శర్మ గారికి, స్టాఫ్కి చక్కని సయోధ్య కుదురుస్తూ, ఆనాడు మా పోలినాయుడు గారి స్టాఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్కూళ్ళు నడిపించడంలో చక్కని సమన్వయం మాకు అందించారు. మరి ఆయన కూడా ఈ పాఠశాలలో పనిచేస్తూ, అలాగే రాజాం పాఠశాలలో కూడా పనిచేశారు. కొద్ది రోజులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జలమూరు కూడా వెళ్ళి ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. మరి దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడడం వల్ల వెనక్కి రావాల్సి వచ్చింది. మరి ఆయనకు మంచి కోడళ్ళు వచ్చి చక్కగా మంచి మనవలు మనవరాళ్ళతో ఆ అవకాశంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జై హింద్. అయ్యా హరికృష్ణ మాస్టర్ రావాలి, సుధాకర్ మాస్టర్. గురువు మిత్రులు మాకు 11 గురువులు ఉండేవారు. మరి హలో, మేము ముగ్గురం కూడా ప్రాణ స్నేహితం, ఒకే ప్రాణంగా మెలిగామన్నమాట. ఒకే కంచం ఒకే మంచం అన్న రీతిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అతను పీజీటీ తెలుగుగా రిటైర్ అయ్యారు. ఇతను అన్నవరం దేవస్థానం సంస్కృత పాఠశాలలో సంస్కృత సహాయకులుగా కూడా ఇతను పదవి విరమణ గత సంవత్సరమే చేశారు. ఓకే. శ్రీలక్ష్మీం శ్రితవత్సలాం శుభగుణాం శ్రీసత్యదేవప్రియాం భక్తాభీష్టవరప్రదాననిరతాం రత్నాచలేషు స్థితాం
నానామంత్రమహోజ్వలాం భగవతీం నారాయణీం నిస్తులాం దేవీం సత్యవతీం దయామృతమయీం సేవేహమంబాం సదా. ఇక్కడ ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నాకంటే చిన్నవాళ్ళందరికీ కూడా ఆశీస్సులు, పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. ఇక్కడ మీ గురువర్యులు ఏ కృష్ణకుమార్ గారు అయితే సంస్కృత పండితులుగా మీకు విద్యాబోధన చేశారు. ఆ మాస్టారు నేను 6 సంవత్సరాలు ఒకే గదిలో కలిసి పుస్తకాలు పంచుకుంటూ భావాలను పంచుకుంటూ చదువుకున్నాం. మేము 1978 జూన్ నెల నుంచి 1984 మే నెల వరకు మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం. తర్వాత తిరుపతిలో మేము బిఏడి చదువు పూర్తి చేసేసిన తర్వాత నేను తూర్పుగోదావరి జిల్లా అప్పట్లో ఇప్పుడు కాకినాడ జిల్లాగా ఉన్నటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న సంస్కృతోన్నత పాఠశాలలో నేను సంస్కృత పండితుడిగా జాయిన్ అయ్యాను 1985లో. ఒక విశేషం ఏంటంటే నేను అదే పాఠశాలలో చదువుకున్నాను, అదే హై స్కూల్లో చదువుకున్నాను. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి నేను ఎవరి దగ్గర చదువుకున్నానో వాళ్ళందరితో కలిసి మళ్ళీ పనిచేశాను. 40 సంవత్సరాలు ఒకే స్కూల్లో నా సర్వీస్. అయితే ఇంకా మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధమే ప్రధానమైంది. ఇక్కడ యాక్చువల్గా నేను ఒక సన్మాన పత్రం రాశాను, కానీ దీన్ని ఇప్పుడు చదవవలసినటువంటి ఆవశ్యకత నాకు కనబడలేదు. ఎందుకంటే ఇందులో ఉన్న అంశాలన్నీ పిల్లలు మీరు అందరూ వినేశారు. ఎందుకంటే ఎవరు చెప్పినా ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఆయన ఎక్కడ పెరిగారు, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ భార్య, పిల్లలు ఇవన్నీ కామనే. అందువల్ల నేను ఇంక దీని జోలికి వెళ్లకుండా మిమ్మల్ని ఇబ్బంది పడదలుచుకోలేదు. మీరు పిల్లలందరూ కూడా ఎప్పటికే చాలా ఆకలితో ఉన్నారేమో కూడాను, అందువల్ల మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టనమ్మా. ఒక్క మీ గురువు గారికి నాకు మధ్య ఉన్న స్నేహబంధం దాని గురించి మాత్రమే చెప్తాను. మేము విజయనగరం సంస్కృత కళాశాలలోకి అడుగుపెట్టాము. అయితే ఆ అడుగు పెట్టడానికి ముందు మీ గురువుగారు విషయం ఏంటంటే మాస్టారు మా ఇంట్లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి. మాస్టర్ మా ఇంట్లోకి భోజనం చేసి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు మంచి స్నేహితులు. అలాగ మాకు స్నేహం ఉంది. కానీ 10th క్లాస్ అయ్యేంత వరకు మాస్టర్ ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో తెలియదు. అంటే నేను సెలవులకు వచ్చేసరికి ఆయన సెలవులకి ఇంటికి వచ్చేసేవారు. మొట్టమొదటిసారిగా 78 జూన్ నెలలో మేము విజయనగరంలో సంస్కృత కళాశాలలో జాయిన్ అయినప్పుడు ఎవరు 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 అని మాట్లాడుకుంటూ ఉంటే ఇలాగ సింహాచలం నాయనపంతులు గారు అని అనేసరికి అది నాయనపంతులు గారు నాకు తెలియపడి ఏంటి మీ నాన్నగారా అని అన్నారు మాస్టర్. ఆ విధంగా ముందుగా మా మధ్య స్నేహబంధం ప్రారంభమైంది. మాస్టర్ నేను వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం హాస్టల్ ఉండేది. నేను ప్రతిరోజు కూడా నా భోజనం అక్కడే, నాకు మా నాన్నగారు అక్కడ దేవస్థానంలో పనిచేస్తున్నారు కాబట్టి సర్వసాధారణంగా ఎవరికి వసతి అక్కడ ఉండి భోజనం తినేవాడిని, అక్కడ గదిలో పడుకునేవాడిని కూడా. ఒక్కొక్కసారి మాస్టర్కి మాత్రం ఇంట్లో ఒక రూమ్ తీసుకుని లంకవీధిలో అక్కడ ఆయన వంట చేసుకునేవారు. మాస్టర్ బ్రహ్మాండంగా వంట చేసేవారు. మాకేంటంటే చిన్నపిల్లలం కదా, పొద్దున్న 9ంటికి భోజనాలు పెట్టేసేవారు హాస్టల్లో. అది ఎంతసేపు ఓ 10 నిమిషాలు అయితే ఒక గంట అయ్యేసరికి అరిగిపోయేది అన్నం కొంటే స్వభావం అదే కదా, చదువుకునే పిల్లలకి ఎంతసేపు అరగపోవడానికి అరిగిపోయేది. తర్వాత 1 గంటకి ఆకలేసేది. అప్పుడు ఏం చేయాలి? చదువుకునే రోజుల్లో, ఈ రోజుల్లో మీకు చదువుకునేటటువంటి శక్తి ఉంటుంది.
మీకు బట్టి పట్టే శక్తి ఉంటుంది, మీకు జ్ఞాపకం పెట్టుకునేటటువంటి శక్తి ఉంటుంది. ఈ సమయాన్ని కనుక మీరు దుర్వినియోగం చేసుకుంటే తర్వాత మీకు తెలివితేటలైతే వస్తాయి, కానీ బట్టి పట్టే సామర్థ్యం మాత్రం రాదు. ఇప్పుడు మీకు మాస్టారు 3 పేజీలు ప్రశ్న ఇచ్చినా బట్టి పట్టగల తెలివితేటలు మీకు ఉంటాయి, భగవంతుడు మీకు ఇచ్చాడు. కాకపోతే మీరు సద్వినియోగం చేసుకుని దాని వైపు దృష్టి పెట్టాలి. ఒక్కసారి దృష్టి పెడితే మీకు రానిది అనేది ఏమి ఉండదు. మీరు చాలా తెలివైన పిల్లలు, మీరు అన్నీ కష్టపడితే మీరు అన్నీ సాధించగలరు. కాబట్టి మీరు కష్టపడి చదువుకోవాలి. చదువుకుంటే గురువుల యొక్క కృప ఎప్పుడూ పొందాలి. మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనం పిల్లలు తలకొర పెట్టడంతో తీరిపోతుందిట. కానీ మనకు చదువు చెప్పిన గురువు యొక్క రుణం ఏ రకంగా తీర్చుకోలేం. కాబట్టి మీరు ఇప్పుడు ఈ రోజున మీకు చేతనైనంతలో మీ గురువు గారికి సత్కారం చేశారు. మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఎక్కువసేపు మాట్లాడినా కూడా మీరందరూ ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. ఏమనుకోవద్దండి, మేము 12:30కి MDM సబ్మిట్ చేయాలి. కాబట్టి సన్మాన గ్రహీత ఒక అబ్బాయి ఒక 2 నిమిషాలు, మాస్టర్ ఒక 2 నిమిషాలతో ఫైనల్ ముగిస్తాం ఇది. థ్యాంక్ యూ సార్. హలో, శ్రీ గురుభ్యో నమః. మండపక వంశ విద్యాభూషణుడు వెంకటేశ్వరుని వరంతో, చోడవరంలో ఆంజనేయ అంశతో, భాద్రపద మాసంలో గౌరీశ్వర గారంతో, దుర్గాదేవి దయతో, కృష్ణుని కటాక్షంతో, వేద గర్భిత సంస్కృత కుమారుడైన మండపాక వెంకట ఆంజనేయ గౌరీశ్వర దుర్గా కృష్ణ కుమార్ ఆయన మా నాన్నగారికి ఆయన కుమారుడు మరియు ఆస్థాన విద్యార్థి. అందరికంటే ఎక్కువ అతి దగ్గరగా ఉండి నేర్చుకున్న విద్యార్థిని. నా అనుభూతుల జ్ఞాపిక మల్లికలు మీతో. 1963లో మా తాతగారు మా నాన్నమ్మలకు జన్మనించిన మా నాన్నగారు తన తండ్రి వలె జ్ఞాన బీజాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఆయనలాగే మాస్టర్ కావాలనే ఆశయంతో ఆనాడు మా తాతగారు నాటిన జ్ఞాన బీజం ఈనాడు ఎంతో ఒక మహా సంస్కృత వృక్షమై వేలాది మందుల విద్యార్థులను సంస్కరించబడింది. అందులో భాగం కావడం మా యొక్క అదృష్టం. అతను ఒక మహావృక్షం అయితే ఆ వృక్ష జీవనాధారం మా అమ్మ పరిరక్షణ వ్యవహారం. సీత వంటి సహనం, లక్ష్మీదేవి లక్షణాలతో నిత్యము అనునిత్యము మా అమ్మ సహకారమే మా నాన్నగారి ఈ సామ్రాజ్యం. ఆమె త్యాగం మా ఉన్నతికి సోపానం. ఆమె సాంగత్యం మా నాన్నగారి సంస్కృత సాగర ప్రవాహానికి ఒక సాంకేతిక మార్గం. వాళ్ళ ఇద్దరి సంసార సాంగిత్య సాన్నిధ్య సాహిత్యమే నేటి తరాల సంసార సమస్యలకు ఒక సమాధానం. ఆ అపార ప్రేమ ప్రతిరూపాలు ఈ సాత్వికులు. ఒక్క నిమిషం. ఆయన ప్రిన్సిపల్స్. ప్రతి వ్యక్తికి ఒక జీవిత లక్ష్యం ఉండాలి. ఆయన నాన్నగారు ఒక మాస్టర్ కావాలని చెప్పారు. చెప్పిన 9వ ఏంటే ఆయన లేకుండా లేరు. అయినా సరే ఆయన నాన్నగారి ధ్యేయంతో ఒకసారి చేసిన తప్పు మరలా చేయకుండా చాలా త్యాగాలు చేసి అత్యంత పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేసుకున్నంత పట్టుదలతో ఉద్యోగం సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. అతను ఎప్పుడు కూడా అంత సంతోషంగా ఉండడానికి ఒకటే కారణం, అతను నమ్మిన ఒకే ఒక సూత్రం: నిన్న లేదు, రేపు రాదు, నేడే నిజం నిజం. నిన్నట్లోకి మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. రేపు అనేది వస్తుందా? రేపు అనేది వచ్చిన తర్వాత కూడా ఆ రేపు ఈ రోజే అయిపోతుంది, రేపు రాదు. ఉన్నదంతా కూడా ఈ నిమిషం, ఈ క్షణమే. సో ఈ క్షణం ఆనందంగా ఉండాలి.
అందుకే అతని మాటల్లో ఆ చమత్కారం, ఆ వ్యవహారం. అంత క్రమశిక్షణ, అంత పట్టుదల, దానికి కారణం ఒకటే. ఆయన తన డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత విద్యలకు అతనికి ఒక 2 రోజులు గడువు తక్కువ కారణంగా ఆయన ఉన్నత డిగ్రీని చేయడానికి కోల్పోయారు అర్హతని. అంటే ఇంకొక 2 రోజుల్లో అప్లికేషన్ వేయాలనగా ఆ గడువు తీరిపోయింది. అందుకు ఆ రోజు పట్టుకున్నారు. నేను ఎప్పుడూ కూడా ఎవ్రీథింగ్ ఆన్ టైం అని. ట్రైన్కి వెళ్తున్నా 2 నిమిషాలు ముందే ఉంటారు. స్కూల్లో కూడా 9 గంటల క్లాస్ అంటే బెల్ కొడతారంటే 8:59కి. అతను టెన్షన్ పడరని లేదు, టెన్షన్ పడతారు. స్కూల్కి 1 నిమిషం లేట్ ఎక్కడ వెళ్తానేమో అని టెన్షన్ పడతారు. ఇంతటి ఈ హెచ్ఎం ప్రమోషన్ కూడా వెనక్కి తీసుకొని తన పిల్లలకి తను పాఠం చెప్పడమే, తనలాగా తను ఒక 10 మందిని తయారు చేయాలనుకోవడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకొని 33 సంవత్సరాలు అనర్గళంగా ప్రతి పిల్లలకి మంచిని చెప్తూ, మంచిని బోధిస్తూ ఈరోజు పదవీ విరమణ చేసుకుంటున్న మా నాన్నగారికి చాలా కంగ్రాచులేషన్స్. ఇంకొక వాక్యం, జీవనం నా పుష్పశయ కింటూ తత్ పుష్పవత్ కర్తవ్యం. అంటే జీవితం ఎవరికి పూలపాన్పు కాదు, మనం అలా మలుచుకోవాలి. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఈనాడు ఇంత స్థాయికి చేరిన మా నాన్నగారు అంత స్థాయికి చేరారంటే మా అమ్మగారు AA MPhil. ఆవిడ ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి మా నాన్నగారి జీవితం కోసమే ఆ ఉద్యోగాన్ని కూడా వెనక్కి విడిచిపెట్టి మా కుటుంబం కోసం ఎంతో త్యాగాలు చేసి ఈరోజు ఒక భావి తరాలకు మనం ఏమందిస్తున్నాం, ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలి అని చెప్పిన మా తల్లిదండ్రులు నిజంగా వాళ్ళ కొడుకుని కావడం నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాత్విక్ అనా. హార్టీ వెల్కమ్ శిరీష. సన్మానం చేస్తావా, క్లోజ్ చేసేయమంటావా? ఓకే. ప్రకాష్, శ్రీ జి ప్రకాశ్రావు గారు, హెచ్ఎం కలింగపట్నం గవర్నమెంట్ స్కూల్. రా బావా, రా, మన పాత ఫ్రెండ్స్ అందరూ వచ్చేది పిలిపోతుంది. రా నువ్వే. ఇచ్చిన 2 నిమిషాల్లో మీ అందరికీ కూడా చాలా విషయాలు చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాను. ఎప్పుడు కూడా మీ యొక్క దీవెనలే మీకు దీవించేటువంటి నా యొక్క ఆరోగ్యం. నా గురించి ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్పారు. అయితే నేను మీకు 2 చెప్పదలుచుకున్నాను. నేను ఏది కూడా కోరుకోను, ఏ విషయం కోరుకోను. అలాంటిది ఇప్పటి వరకు నేను 2 కోరికలు కోరుకున్నాను. ఒకటోది ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని. ఎందుకంటే నాకు పెళ్లి కావాలంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకుంటానని నా పట్టుదల. కాబట్టి ఆ భగవంతుని నీవు నాకు తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని భగవంతుడు కరుణించి ఇచ్చాడు. రెండోది, నేను మా మేడం గారిని చూసిన వెంటనే ఈమెను తప్పించి మరి ఎవరిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆమె గురించి 1.5 సంవత్సరం పాటు ఆ రోజు శివుడి కోసం పార్వతీదేవి తపస్సు చేసింది, కానీ ఈమె కోసం నేను తపస్సు చేశాను. అంటే ఆమె ఎంత ఉత్తమురాలు అనేటువంటిది ఈ రోజుకి కూడా
నేను చాలా ఆరోగ్యంగా మీ అందరి ముందు సజీవంగా నిలబడి ఉన్నాను అంటే అది ఆమె యొక్క సేవ, ఆమె చేసినటువంటి సేవ. ఎక్కడో ఏదో వజ్రాన్ని స్థానపెట్టినట్టుగా నన్ను మళ్ళీ పునరావృత్తిలోకి తీసుకొచ్చి పునరుజ్జీవింప చేసి మీ ఎదుట నిలబెట్టినటువంటి నా దేవతామూర్తి, నా యొక్క ప్రియమైనటువంటి సతీమణి. ఇంకా నేను మూడో భగవంతుని కోరదలుచుకోలేదు. ఎందుకంటే ఈ రోజుతో ఈ అధ్యాయం అయిపోయింది. రేపటి నుంచి నాకు మరొక కొత్త అధ్యాయం నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండొచ్చును. నాకు సమయపాలన అనేటువంటిది చాలా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో 9 గంటల లోపు యాప్ వేయాలంటే నాకు ఇప్పటి యాప్లు వచ్చాయి, కానీ నాకు ఎప్పుడూ యాప్ అనేటువంటిది ఉన్నది. నా జీవితం అంతా కూడా సమయపాలన మీద నడిచింది. మీకు కూడా ఎప్పుడు చెప్తాను, సమయపాలన, క్రమశిక్షణ, ఆ రెండు ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా సాధించవచ్చును. అందరికీ కూడా ధన్యవాదములు. ఇంతటితోనే శాంతించారు. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈరోజు అందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, ఆ ప్రేమించిన వ్యక్తి గురించే ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆలోచిస్తూనే ఉంటాం. ఆ వ్యక్తి ఎక్కడున్నా మన మనసులో అలా ఆలోచిస్తూనే ఉంటాం. అలా మీరందరూ ఆలోచించవలసింది ఎవరినో తెలుసా? సరస్వతీదేవిని. గ్యారంటీగా మీరు 24 గంటలు ఎక్కడున్నా శుభ్రంగా చదువుకోండి, నీతి నియమాలతో బ్రతకండి, ధర్మంగా ఉండండి. భగవంతుడు మీకు ఎప్పుడూ కాపాడుతాడు. ఆ ధర్మమే మమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా నీతి నిబద్ధతలతో ధర్మంగా ఉండండి. మేషారు మీ అందరికీ కూడా ఇన్నాళ్ళు చెప్పింది అదే. నేను మా కాలేజీలో పిల్లలందరికీ నేను చెప్పింది అదే. కాబట్టి శుభ్రంగా చదువుకోండి, ఉన్నతమైన విద్యార్థులుగా ఉండండి. భగవంతుడు మీకు అందరికీ మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. ఆయురారోగ్యాలతో శాస్త్ర జీవితం చక్కగా గడపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ పాఠశాలలో ఇటీవలే మేము వెళ్ళిపోయినా పదే పదే ఏదో ఒక అకేషన్స్ జరుగుతూ ఈ పాఠశాలలో ఉన్న ఫీలింగే మాకు కలుగుతుంది. గత నెల మన రామారావు మేషారు పదవి విరమణ సందర్భంగా మరి ఆయన సేవలని అనేక మంది వక్తలు కొనియాడారు. అవన్నీ వాస్తవాలు. కాబట్టి విద్యార్థులు ఆయన చూసి మీ ముందు మీకు ఇచ్చి మరి ఆయన వెళ్తున్నారంటే మీ మీద ఉన్నటువంటి ఆయనకున్న ప్రామాభిమానాలు ఎలాంటివో మీరు ఒకసారి గుర్తించి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు ప్రయోజకులు కావాలి. కృష్ణకుమార్ గారు నిజంగానే మాకు అన్నయ్య అవుతాడు. ఎందుకంటే ఆయన సతీమణి నాకు స్వయంగా మేనత్త కూతురు, మా అత్త కూతురే. మేమొద్దు ఇదే కాలేజీలో అదో ఆ రూము, ఇప్పుడు 6th క్లాస్ ఉంది ఆ రూము, అదే రూమ్లో క్లాస్మేట్స్ మేము. ఆవిడ గాంధీ హాల్లోనే మా బైపీసీ, మేము పక్క హాల్లో ఎంపీసీ. మేమంతా క్లాస్. మన ఎంఈఓ గారు శాంతరావు గారు ఆయన హెచ్ఈసి, మేమంతా క్లాస్మేట్లు. బాగా పరిచయం అన్నమాట. సంస్కృత మాస్టర్ అంటే ఆయన గొంతు అంత దీనిగా హడనెత్తించి అంత గంభీరంగా ఉండేది. అటువంటి మా అన్న సెకండ్ టైం మళ్ళీ వచ్చినప్పటికీ, అంటే మొన్న 21లో వచ్చినప్పటికీ మా అన్న స్వరం తగ్గిపోయిన కొంచెం బాధ అనిపించినా ఆయనకి సహకరిస్తూ ఈ స్కూల్ యొక్క అభివృద్ధిలో మేమందరం కలిసి పనిచేశాము. కాబట్టి అటువంటి మంచి ఉపాధ్యాయుడికి ఈరోజు సత్కారం చేయడం మా పాఠశాల అందరి తరఫున
మా హెచ్ఎం గారు, మా స్టాఫ్, మా సిబ్బంది, పిల్లలు అందరి తరఫున ఆయనకి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ శాశ్వత జీవితం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వాళ్ళతో పాటు మేషాతో ఎలా చూడండి మేషాలు ఒకసారి ఫోన్ ఆపాలి, ఒకసారి చూడాలి, ఇలా చూడండి ఇటు. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. ఎలా తీర్చుకోగలం మీ రుణం? ఎలా మరచిపోగలమా మంచితనం? గురువర్యా గురువర్యా, మీ మాటే మా మనసుల
గురువులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా శేఖరం ప్రభాకరం చ భాస్కరం మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మాయదనొదలని ముడులయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం ఎలా తీర్చుకోగలం మీ